ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాన్ని వీక్షించేందుకు బయలుదేరిన ప్రయాణికులు అనూహ్యంగా పడవ ప్రమాదంలో జలసమాధి అయ్యారు. 13 మంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘోర పడవ ప్రమాదం దేశ ఆర్థిక రాజధాని ముంబై సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో చోటు చేసుకుంది. ముంబై పోలీసులు, భారతీయ నావికాదళం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100 మందికి పైగా పర్యాటకులతో నీల్కమల్ పర్యాటక పడవ ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా నుంచి బయలుదేరి ఎలిఫెంటా ఐలాండ్కు వెళుతోంది. కరంజా ప్రాంతానికి రాగానే శరవేగంగా వచ్చిన భారత నేవీకి చెందిన ఒక బోటు ఈ పడవను ఢీకొట్టింది. దీంతో పర్యాటకుల పడవ మునిగిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే వీలు లేక 13 మంది ప్రాణాలు విడిచారు. నీటిలో పడ్డ ప్రయాణికులను రక్షించేందుకు నావిక, తీరగస్తీ దళాలు రంగంలోకి దిగాయి. 99 మందిని ఈ దళాల సహాయంతో బృందాలు కాపాడాయి. 4 నేవీ హెలికాప్టర్లు, 11 నేవల్ క్రాఫ్ట్, ఒక తీరగస్తీ బోటు, 3 మెరైన్ పోలీస్ బోట్లు ముమ్మర గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మొత్తంగా 99 మందిని కాపాడినట్లుగా సమాచారం. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.